హలో! హాయ్ అండి అందరికీ. మన సంస్కృతి బై గిరిజ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి టమాటాలు, నాటు టమాటా అండి. ఇది కూడా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినియండి. అక్కడక్కడ మొక్కలొచ్చినియి. చాలా మంచిగా వచ్చినియి ఫ్రూటింగ్ మాత్రము. టమాటాలు చూడండి ఎంత బాగా పండినియో. కాకపోతే 10 పండితే నేను 3 కోస్తున్నా. మిగతావి కోతులు తీసుకెళ్ళిపోతున్నాయి. చూడండి నిన్న చూస్తే చాలా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ కోద్దామని లోపలికి పైకెళ్ళేటప్పటికి చూడండి చాలా తగ్గిపోయినాయనమాట టమాటాలన్నీ. వీటిలో కూడా లైన్‌గా పెట్టిచ్చానండి. ఎండకి బాగా ప్రాబ్లమ్ అవుతుంది మొక్కలన్నీ అని జెప్పి, ఇక్కడ తీసుకొచ్చి గట్టు మీద పెట్టిచ్చాను మొక్కలన్నీ. చూడండి ఎంత ఇదిగా వచ్చినియో. అక్కడ సీతాఫలం అండి. సీతాఫలం గూడా ఈ సంవత్సరం కొంచెం ఫ్లవరింగ్ కనపడుతుంది. ఇదొచ్చేసి గన్నేరు. తెల్ల గన్నేరు ఒకటుందండి. తెల్ల గన్నేరు, యెల్లో ఒకటి, రెడ్ ఒకటి. 3 రకాల గన్నేరులున్నాయండి ఇప్పుడు మా ఇంట్లో అయితే మాత్రము. టమాటాల గురించి చెప్పాలనుకుంటే మాత్రం అవి చాలా బాగా కాస్తున్నాయి. మంచిగా వస్తుంది ఈల్డింగ్ గూడా. ఫ్లవరింగ్ బాగా ఉంటుంది. ఫ్రూట్స్ వచ్చేటప్పటికి అది మామూలుగా ఏంటంటే అండి టమాటాలు మనం ఒక పండిన టమాటా చెట్టుకు ఉంచితేనే మిగతా కాయలు పండుతాయని విన్నా నేను. అట్లా అని నేను కాయ ఒకటన్నా ఉంచేటప్పటికి అవి పండుతున్నాయి, తీసుకుపోతున్నాయి కోతులు. ఇదే అయిపోతుంది ఎప్పటికప్పుడు. ఇది చూడండి రోజ్ ఫ్లవర్ మల్టీ కలర్ అండి ఇది. చాలా బావుంది గదా! ఇ ఇదే చాలా రోజులైందండి. దాదాపు తీసుకొని 3 ఇయర్స్ పైనవుతుంది. సీతాఫలం గూడా తీసుకొని నేను దాదాపు 1 ½ ఇయర్ పైనయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒస్తుంది. ఇదిగోండి చూడండి టమాటాస్. టమాటాలు ఇది వేరే దగ్గరండి. ఇందాక చూపిచ్చింది వేరే దగ్గర, ఇది వేరే దగ్గర. ఇక్కడ గూడా సీడ్స్‌తోనే వచ్చేసినియి టమాటాలు. చాలా గుత్తులుగా వచ్చినాయనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. కొయ్యేసేటప్పటికి కనీసం ఒక అరకిలో అని గూడా రాలేదనమాట. మొత్తం ఇట్లా పండితే బావుంటది గదా! అని ఉంచుతున్నా. అవేమో డిస్టర్బ్ అయిపోతున్నాయి. చూడండి ఎంత బావుందో. మనం గూడా కిచెన్ వేస్ట్‌ని ఎక్కడ వేస్ట్ చేయకుండా, మనం టమాటాలు కట్ చేసినప్పుడు వాటిల్లో కనపడని సన్న సీడ్స్ ఉంటాయండి. మీకు గూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక చిన్నవి మనకి ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి గదా! మనం కొంచెం మట్టి పోసుకొని టెర్రస్‌లో మాత్రం ఎక్కడైనా సరే పెట్టుకుంటే అవి ఫ్లవరింగ్ వస్తాయి. వీటికి వేర్లు గూడా ఎక్కువ రావండి. బలం గావాలంటే మనం అరటికాయ తొక్కులు అవి ఇవి వేసి కొంచెం మట్టి పోసినా చాలు. ఒక్క కొంచెం కాయలన్నా వస్తాయి. మరీ ఎక్కువ పండకపోయినా గూడా కొన్ని కాయలు ఒక్కొక్క చెట్టుకొచ్చేసి ఒక పావు కిలో, 10 కాయలు, 5 కాయలు అట్లా వస్తాయి. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. తొట్లే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర హోటల్స్ నుంచి పార్సిల్స్ వస్తుంటాయి. చిన్న డబ్బాలు బ్లాక్‌వి అవి ఇవి వస్తుంటాయి గదా! వాటిల్లో గూడా వేసుకోవచ్చు. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బావున్నాయి కదండీ!